పుష్ప 2 ఇప్పుడు ఈ సినిమా హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన మూవీ మొత్తం ఇండియా వైడ్ గా. ప్రస్తుతం 1085 crores బిజినెస్ జరిగింది. యాజ్ పర్ రిపోర్ట్స్ థియేట్రికల్ రైట్స్ 660 crores కి సోల్డ్ అయ్యాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ 425 crores కి సోల్డ్ అయ్యాయి ఇంక్లూడింగ్ నెట్ఫ్లిక్స్. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా మొత్తం 11,500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్నట్టు తెలిసింది. దాంట్లో 6,500 స్క్రీన్స్ ఇండియాలో అండ్ 5,000 స్క్రీన్స్ ఓవర్సీస్ లో. దీన్ని బట్టి పుష్ప 2కి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన ఈజీగా 1000 crores పక్కా కలెక్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు మూవీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ తో. మూవీలో నుండి డిఎస్పీని తీసేసి వేరే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని పెడుతున్నట్టు రూమర్స్ అయితే గట్టిగా వినబడుతున్నాయి. ఎస్ఎస్ తమన్, శామ్ సిఎస్, అజనీష్ లోక్నాథ్ వీళ్ళ ముగ్గురిని మూవీ టీం అప్రోచ్ అయినట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇంకా మూవీ టీం అయితే అఫీషియల్ గా డిఎస్పీని తీసేసినట్టు ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ డిఎస్పీని తీసేస్తే మళ్ళీ మూవీ పోస్ట్ పోన్ అయ్యుండేది. ఇప్పుడు శ్రీలీలతో స్పెషల్ సాంగ్ అని మూవీ టీం రిలీజ్ చేసింది. ఆ సాంగ్ కూడా డిఎస్పీయే మ్యూజిక్ కొట్టాడు. డిఎస్పీ పేరే ఉంది. మూవీ టీం కూడా December 5 రిలీజ్ అని మళ్ళీ గట్టిగా చెప్పేశారు. దీన్ని బట్టి డిఎస్పీని తీసేయలేదని క్లారిటీ అయితే వచ్చింది. చూడాలి. మూవీ టీం కూడా కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ అని చెప్పలేదు. డిఎస్పీని తీసేసినట్టు కూడా ఎక్కడా చెప్పలేదు.